ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. దుర్గే స్మృతా హరసి భీతిమశేషజంతో స్వస్థై స్మృతా మతిమతీవ శుభాన్ దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకార కరణాయ సదార్ద్రచిత్త. అందరికీ నమస్కారం. మాస ఫలితాలు. శ్రావణ మాసం అనుకోండి, ఆగస్టు నెల అనుకోండి. ఈ యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ నెల నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది కదా, అంటే జూలై ఎండింగ్ నుంచే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది అనుకునే వాళ్ళకి ఆగస్టు మాస ఫలితాలు అని చెప్తున్నాను. ఆగస్టు నెలలో 4 వారాలు ఎలా ఉండబోతుంది. నేను 31 రోజులు కూడా 4 భాగాలుగా విభజించుకొని ఫలితాలు చెప్తుంటాను. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రెండోది, జన్మజాతకమే మీకు 90% ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గోచార ఫలితాలు మీకు 40 నుంచి 50% వరకు మాత్రమే స్వీకరించే ప్రయత్నాలు చేయాలి. ఇక్కడ సూడో నాస్తికుల గురించి మనము మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేయం. ఎందుకంటే భగవంతుడు అంటే నమ్మకం ఉన్నవాడితోనే వెళ్తాం. ఒక వైద్యుడి దగ్గరికి వెళ్తున్నామంటే ఆ వైద్యుని పైన పూర్తి విశ్వాసంతో వెళ్తాం. ఠాగూర్ లాంటి సినిమా చూపించేటువంటి వైద్యులు ఉంటారు, న్యాయబద్ధమైనటువంటి వైద్యులు ఉంటారు, ధర్మాన్ని కట్టుబడి వైద్యులు ఉంటారు. కాబట్టి వైద్యో నారాయణో హరి. ఎలా అయితే వైద్యుడి పైన నమ్మకంతో మనం ముందుకెళ్తున్నామో మన ఆరోగ్యం బాగుపడుతుంది, మంచి ఆరోగ్యవంతులై మళ్ళీ కొంతకాలం సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఎలాగైతే వైద్యుడి నమ్మకం ఉందో, వైద్యం మీద వైద్యుడి మీద నమ్మకం ఉందో, అలాంటి నమ్మకమే శాస్త్రం మీద, భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉండాలి. అలాగే జ్యోతిష్యం పట్ల కూడా పూర్తి విశ్వాసం ఉండాలి. భచక్రమంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి మార్పుల్ని కూడా సమకాలీన సమాజానికి మేము దాన్ని ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిని, భూమి తనకు తాను తిరుగుతున్నా, ఇతర గ్రహాలు తిరుగుతున్నట్టుగా కనపడినా, భూమి స్థిరంగా మనకి కనబడుతుంది, మిగతా గ్రహాలు వెళ్తున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి ధనుస్సులోకి రవి వచ్చాడు, మకరంలోకి కుజుడు వచ్చాడు, కుంభంలోకి రాహు వచ్చాడు అని చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి సంచారం అనేది మనం ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు చెట్లు, పుట్టలు, వాహనాలు పరిగెడుతున్నట్టు కనబడతాయి. మరి అన్నప్పుడు అవన్నీ పరిగెడుతున్నాయా? లేదు కదా, అవి స్థిరంగానే ఉన్నాయి. కానీ మన వాహన వేగం వల్ల అవి పరిగెడుతున్నట్టు కనబడుతుంది. అలాగే భూమి మీద మనం తిరుగుతున్నా మనకి అవి పరిగెడుతున్నట్టు కనబడుతున్నాయి. కాబట్టి వాటినగో దూరం వెళ్ళిపోయింది, దగ్గర వెళ్ళిపోయింది, చెట్టు ఇక్కడ ఉండి ఇక్కడికి వెళ్ళిపోయింది అని ఎలాగైతే మనం చెప్పుకుంటున్నామో, అలాగే గ్రహాలు కూడా మనకి ఇతర గ్రహాలు భూమి యొక్క స్థిరమైన కక్ష నుంచి ఇతర గ్రహాలు కదులుతున్నట్టు కనబడుతుంది. కాబట్టి గ్రహాల మార్పు మనకి అనుకూలతని లేదా వ్యతిరేకతని కలిగిస్తాయన్న విషయం మీకు అందరికి తెలిసిన విషయమే. అది తెలుసుకొని అలాగే మనం గ్రహాల యొక్క గమనాన్ని అనుసరిస్తూ జ్యోతిష ఫలితాలు చెప్తూ ఉంటాం. అయితే ఇందులో సహేతుకత, వ్యతిరేకత ఉండవచ్చు. అంటే దొంగ జ్యోతిష్కులు ఇవాళ రేపు ఉన్నారుగా. ఈ మధ్య ఈ యొక్క జ్యోతిష్యం మీద పూర్తి స్థాయి ఈ యొక్క చర్చలు, వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. సిద్ధాంతులకు పెట్టడం లేదు. పండగల విషయంలో గందరగోళాన్ని సృష్టిస్తున్నారు. ఒక ఆయన సూర్య సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన పూర్వ సిద్ధాంతం అంటాడు, ఒక ఆయన దృక్ సిద్ధాంతం అంటాడు. మరి ఏ సిద్ధాంతం కరెంటే ప్రత్యక్షం జ్యోతిషం శాస్త్రం. సూర్యచంద్రుల యొక్క గమనం స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఆ సూర్యుడు చంద్రుడి యొక్క గమనాన్ని బట్టి మనం జ్యోతిష శాస్త్రాన్ని పూర్తి స్థాయిలో మనం లెక్కలు కట్టవచ్చును. సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతుంది, చంద్రోదయం ఎన్ని గంటలకు అవుతుంది అన్న విషయాన్ని సుస్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది కొంతమందికి సోదిలా కనపడుతుంది. ఒక ఆయన పెడతాడు, మేషరాశి 16.4 డిగ్రీస్లో ఉందని చెప్పేసి పెడుతుంటారు. చాలా సంతోషం. అంటే మన యొక్క ఛానల్ని చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్న విషయం మనకి అవగాహనకు వచ్చేసాం. అందరికీ సంతోషం, అందరికీ కృతజ్ఞతలు కూడా. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి అని కోరుకుంటున్నాను. కాబట్టి జ్యోతిష శాస్త్రపరంగా వచ్చినటువంటి విషయాలన్నీ కూడా మనకి అనువదించుకో, వాటిని మనందరం కూడా ఆపాదించుకోవాలి. గ్రహముల యొక్క ప్రభావాన్ని మనం ఆపాదించుకుంటే మనకున్నటువంటి వ్యక్తిత్వం తెలుస్తుంది. ఇందులో ఒకసారి నేను పౌరుషంగా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మందు కొట్టి డ్రైవింగ్ చేసే వాళ్ళని అసలు గౌరవించను. నేను ఏమాత్రం వాళ్ళని వీడు వాడని పిలుస్తాను. కాబట్టి ఆ విషయాన్ని గమనించుకోవడం. రెండోది, తప్పుడు పనులు చేసేటువంటి ఆడ అయినా సరే మగ అయినా సరే నేను సూటిగానే తిడుతుంటాను. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళతో స్నేహాలు పనికిరావని స్పష్టంగా చెప్తాను. ముఖ్యంగా అవమానం వచ్చేది ఆడపిల్లకే, మానం పోయేది ఆడపిల్లకే. అంటే మగాడికి లేదా అండి? మగాడు కూడా మానం ఉంటుంది. కానీ వాడికి తప్పు చేసిన తర్వాత పరిహారము ఆడపిల్ల కనబడుతుంది, మగవాడికి కనపడదు. తద్వారా శాపాన్ని భరించగలిగేటువంటి స్థితి ఆడపిల్ల కంటే అటువంటి శాపాన్ని పొందకండి అని చెప్తుంటాను. నేను మానవమానాలు పొందకండి అని చెప్తాను. ఆ విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ జ్యోతిష శాస్త్రము మన జీవితానికి వెలుగునిచ్చేది. అటువంటి వెలుగునిచ్చే శాస్త్రాన్ని తప్పకుండా మనం అధ్యయనం చేయాలి. ముందు చదువుకోండి.
జ్యోతిష్ శాస్త్రాన్ని బాగా చదవండి. తద్వారా మనకి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మనమే తెలుసుకోవచ్చు. అది చదవకుండా జ్యోతిష్యం భూటకం, మూడం, ట్రాష్, యాష్, మ్యాష్ అనేటువంటి మాటలు మాట్లాడితే మర్యాదగా ఉండదు. అది చదవండి, శాస్త్రాన్ని చదవండి, 15 ఏళ్ళు చదవండి. చదివి దాంతో అవగాహన తెచ్చుకున్న తర్వాత నమ్మకమా మూఢనమ్మకమా అని తర్వాత దాన్ని విశదీకరించండి. కాబట్టి ఎవరైనా సరే గ్రహణం గురించి కానీ ఇతరత్ర గ్రహాల గురించి కానీ మాట్లాడే ప్రయత్నంలో రైట్. మాకు కూడా సైంటిస్టులు చాలామంది జ్యోతిష్ శాస్త్రం నమ్మిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు సైంటిస్టు నమ్మని సైంటిస్టులు కూడా చెప్తుంటారు, నమ్మిన సైంటిస్టులు జ్యోతిషాన్ని కూడా చదివిన వాళ్ళని కూడా మేము చూపిస్తాం. కాబట్టి నమ్మకంతో కూడినటువంటి శాస్త్రం ఒకటి. రెండవది సూచక శాస్త్రం. ఇది జ్యోతిషం సూచిస్తుంది, ఇలా ఉండబోతుంది, జాగ్రత్తగా ఉండండి. దాని తప్పేం లేదుగా, ఒక మంచి మాట చెప్పడానికి ఇబ్బంది ఏం లేదుగా. అటువంటి మంచి మాటలు వినడానికి ప్రయత్నం చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ, అటువంటి సహేతుకమైన మంచి విషయాల్ని మాత్రమే మీకు చెప్పగలిగే ప్రయత్నం చేస్తుంది ఆస్ట్రో సిండికేట్ ఛానల్. అలాగే మన ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని, అలాగే యూట్యూబ్ ఛానల్ని నాకు మీ అందరు కూడా సపోర్ట్ ఇస్తున్నందుకు మీ అందరికి మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇలాగే మీ సపోర్ట్ తొందరగా ఇంకా అధికంగా కావాలని, సబ్స్క్రైబర్స్ నాకు ఇంకా 4 లక్షల మంది కావాలి. కాబట్టి దయచేసి మీరు మరొక కుటుంబం చేత, ఆ కుటుంబం వాళ్ళు మరొక కుటుంబం చేత సబ్స్క్రైబ్ చేయిస్తారని, షేర్ చేస్తారని, లైక్ చేస్తారని కోరుకుంటూ మనం 12 రాశుల వారికి ఆగస్టు మాసంలో ఉన్నటువంటి ఫలితాల గురించి తెలుసుకుందాం. నమస్కారం. 2025 ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి? ప్రతిసారి ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందులతోనే బాధపడుతున్నాం. అర్ధాష్టమ శని వెళ్ళిపోయిందంటారు, మరి అన్ని బాగా ఉన్నాయి అంటారు. కొంతమంది గురుడు అష్టమంలో గురుడు అని చెప్తున్నారు. మరి పరిస్థితులు కొద్దిగా ఒకసారి బాగుంటున్నాయి, ఒకసారి ఇబ్బందికరంగా ఉంటుంది. అనేక రకాల ప్రశ్నలు సంధిస్తుంటారు. జన్మ జాతకాన్ని తప్పకుండా మీరు చూయించుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. జన్మ జాతకం చూయించుకోవడం వల్లనే మీకు ఈ యొక్క గ్రహ దశాంతర దశల ఫలితాన్ని బట్టి మనకి వివరాలు ఉంటాయి. అష్టగవర్గం ఏమిటి, భచక్రం ఏమిటి, నవాంశ ఏమిటి, అలాగే భావచక్రం ఏమిటి, షోడశాంశాలు ఏం చెప్తున్నాయి, షడ్బలం ఏం చెప్తుంది, అనేక రకాల పరిశీలన. భావాత్తు భావచక్రం ఎలా ఉంది, భావాత్తు భావగ్రహం ఎలా ఉంది, త్రింశాంశ ఎలా ఉంది, షష్ట్యాంశ ఎలా ఉంది, ఇలా అనేక రకాల పరిశీలన. ఏం చూస్తారండి మీరు జాతకం చెప్పేటప్పుడు? అన్ని చూస్తారా అంటే, ఇవాళ రేపు పంచాంగంలో వేసుకొని గడియ విగడియ విలప్తలు వేసుకొని జాతకం చూడక్కల్లా. కంప్యూటరు మనం సృష్టించిన కంప్యూటరే కదా, లెక్కలు కరెక్ట్గా చెప్తాయి, దాని ఎటువంటి తేడా లేదు. మనం సరైనటువంటి సమయాన్ని అక్షాంశ రేఖాంశాన్ని కరెక్ట్గా వేస్తే తప్పకుండా మనకి లిప్త విలిప్తల కాలం కూడా మనకు తొలగిపోతుంది అక్కడ. కాబట్టి మీకు దాని గురించి కంగారు పడక్కర్లే. కంప్యూటర్ జాతకమా, పంచాంగం చూసి వేయరా, పంచాంగం చూసి వేసినా అవే లెక్కలు వస్తాయి. ఆ మ్యాథమెటికల్ ఇన్ఫర్మేషన్ మన ఇచ్చింది. ఏదైతే మనం లెక్కలు కడుతున్నాం ఆ లెక్కల్ని మనం కంప్యూటర్లకు అనుసంధానించాం, అది కరెక్ట్గా మనకి గ్రహ సంచార గమనాన్ని విత్ డిగ్రీతో సాగిస్తుంది. ఎందుకంటే ఈ కంప్యూటర్ జ్ఞానం అనేటువంటి కొంతమంది సైద్ధాంతికలు, అంటే సిద్ధాంతులు అనుకోండి, కొంత జ్యోతిష పండితులు, ఆ కంప్యూటర్ మీద ఏమొస్తుంది, ఎవరైనా సరే లెక్కలు వేసుకుంటారు, ఆ లెక్కలే ఆల్గరిథం కంప్యూటర్లో వస్తుంది, నో ప్రాబ్లం. కాబట్టి తప్పకుండా మనకి కంప్యూటర్ మీద ఉంటాయి. కొన్ని తప్పుడు సమాచారం ఇచ్చేవి. ఇప్పుడు అన్ని యాప్స్ కరెక్ట్గా ఉన్నాయా? తప్పుడు సమాచారం యాప్స్ కూడా ఉన్నాయి. అన్ని పంచాంగం కరెక్ట్గా ఉన్నాయా? గోదావరి జిల్లా వాళ్ళది ఒక పంచాంగం, కృష్ణా జిల్లాది ఒక పంచాంగం, గుంటూరు జిల్లా ఒక పంచాంగం, తెలంగాణ ఒక తెలంగాణలో 4 పంచాంగాలు, ఉభయ గోదావరి జిల్లా 2 పంచాంగాలు, వేరు పంచాంగాలు, మహారాష్ట్ర వేరే పంచాంగం, కర్ణాటక వేరే పంచాంగం. అందరి పంచాంగాలన్నీ కూడా ఒక్కొక్కటి వేరుగానే ఉన్నాయి. ఒక ఆయన వర్జం ఉదయం 7 అంటాడు, ఒక ఆయన వర్జం 8 అంటాడు. అదే చావు ఇక్కడ. సిద్ధాంతులందరూ ఒకే తాటిపైన ఉంటే మంచిది. ఒక ఆయన నారద సంహిత అంటాడు, ఒక ఆయన జ్యోతిర్ నిబంధనం అంటాడు, ఒక ఆయన కాల మాధవీయం అంటాడు, ఆయన శ్లోకం చెప్తాడు, ఈయనో శ్లోకం చెప్తాడు, ఈయన 20 డిగ్రీలు అంటాడు, మకర సంక్రాంతి పుణ్యకాలం 20 గంటల గడియలు అంటాడు, ఒక ఆయన 40 గడియలు అంటాడు, ఆ ఋషి ఆయన చెప్పా అంటాడు, ఈ ఋషి ఈయన చెప్పా అంటాడు. ఎవరి మాట నమ్మాలరా దేవుడా అని సామాన్య ప్రజలు తలనెత్తుకొని నెత్తికొట్టుకొని, ఈ అమ్మాయి ఈ మతం కన్నా వేరే మతానికి వెళ్ళిపోయి ఆదివారం నుంచి ఆదివారం వరకు నాన్ వెజ్ తిను, ఇష్టం వచ్చిన స్నానం చేయకుండా ఉండు, దండం లేదు, దశకం లేదు, తాగు తిను అనేటువంటి మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాయు వరుస లేని మతాల్లోకి వెళ్ళిపోతున్నారు. పొద్దున అక్కతో నుండు, సాయంత్రం ఉదయతో నుండు, కుదిరితే మధ్యాహ్నం భార్యతో ఉండనేటువంటి చాదస్తపు దరిద్రపు మతాలపై వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనము ఒక వ్యక్తిని స్పష్టంగా నమ్మగలిగి, ఓ నాకు బాలేదన్నాడు, రైట్, నీకు డబ్బు ఉంది, వీలుంది, పరిహారం చేసుకోండి, వీలు లేదు, బలవంతం లేదు, ఇష్టదైవ ప్రార్థన, నమో భగవతే వాసుదేవాయ, నమో నారాయణాయ, శివాయ నమః, సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. వీలైంది జనరల్ దర్శనంలో తిరుమల వెళ్ళండి, స్వామిని దర్శించుకోండి. ఆ తిరుమల పైన కూర్చొని అక్కడ మనకి ఆకాశగంగనో పాతాళ గంగను వెళ్ళేసి ఆకాశగంగకి వెళ్ళి కూర్చొని 1 గంట సేపు ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా, ఏం పర్వాలేదు. లేదా జాబాలి హనుమాన్ దేవాలయం ఉంది అక్కడే తిరుమల పైన, జాబాలి హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా మీరు 1 గంట సేపు 2 గంటలు ధ్యానం చేసుకోండి. తప్పకుండా మీకు కార్యసిద్ధి అవుతుంది, ప్రయోజనం ఉంటుంది, ఆనంద యోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది, గ్రహ సంచార పరిహారాలన్నీ కూడా పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి మరి సుత్తెక్కువైన స్వామిని
జాతకం చెప్పండి అని అంటున్నారు కదా, అదే చెప్పడానికి వచ్చాను మీకు. ఈ మాసంలో మనకి వృశ్చిక రాశి వారికి ఎలా ఉంటుందంటే, కొంత 3వ వారంలో మొదటి 4 రోజులు చాలా విభేదించే, అంటే అనేక రకాల పైతృక భావన, పైశాచిక భావన, దేవుడు లేడు, దయ్యం లేడు, అమ్మ లేదు, వదిన లేదు, నేను ఇంతే అనేటువంటి చాదస్తపు మాటలు మాట్లాడుతూ మిమ్మల్ని మీరు నిందించుకునే ప్రక్రియ ఉంది. కాబట్టి 3వ వారంలో మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉండండి, అదొకటి. ఇక మొదటి వారం అద్భుతమైనటువంటి శుభయోగాలు. 4వ వారంలో మొదటి 4 రోజులు బాగా ఉంది, తదుపరి 3 రోజులు యావరేజ్ గా ఉంది. మొత్తం మీద ఏతావాత చూసినప్పుడు యావరేజ్ ఫలితాలుగా 20 రోజులు, శుభ ఫలితాలుగా 8 రోజులు, అద్భుతమైన శుభ ఫలితాలు. నెగిటివ్ ఫలితాలు 2 రోజులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే. ఇతరుల మీద ఆధారపడకండి. తల్లిదండ్రుల మాతో మాత్రం ఉండండి. తల్లిదండ్రులు చెప్పిన మాట వినండి. సోదరులతో సఖ్యతగా ఉండండి. ఆస్తి పంపకాల గురించి గొడవలు అక్కర్లేదు. ఓ రూపాయి అటు ఇటు మీరు ఇక్కడే మీరు పంచుకొని కోర్టు వైపు వెళ్ళకండి. కోర్టుకు వెళితే 30 ఏళ్ల వరకు మీకు ఎట్టి పరిస్థితులలో ఆ యొక్క కోర్టు తెగదు, ముడిపడదు. ఎందుకంటే గ్రామ ఏదో అంటారు కదా, మనకి మండల కోర్టు, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టుకు వెళ్ళిన తర్వాత కనీసం ఇంచుమించుగా నాకు తెలిసినంత వరకు ఒక 70 సంవత్సరాలు పడుతుంది సుప్రీం కోర్టు తేలడానికి. ఆ మధ్య పేపర్లు చూస్తాం కదా, 30 ఏళ్ల తర్వాత నిర్దోషిగా బయటికి వచ్చినటువంటి అండర్ ట్రయల్ ఖైదీ అనుమానంతో లోపల వేసి 30 సంవత్సరాల తర్వాత నిర్దోషి అని చెప్పి బయటికి పంపినటువంటి దాఖలాలు అవే కోర్టు చెప్తుంటాయి. దోషి తప్పించుకున్న పర్లేదు కానీ నిర్దోషికి శిక్ష పడదు అని చెప్పేటువంటి సూత్రాలు కూడా బలంగా ఉన్నాయి. అదే మరి న్యాయ సూత్రంలో, ధర్మశాస్త్రంలో ఇష్టం వచ్చిన వాళ్లతో మీరు సుఖయోగాన్ని, శారీరక సుఖయోగాన్ని పొందుకోవచ్చు. అది తప్పు పని కాదు. పెళ్ళాన్ని నేస్తే మొగుడుతో పోయి వేరే మొగుడుతో వెళ్ళొచ్చు, వేరే మొగుడు చేసి వేరే పెళ్ళాంతో వెళ్ళొచ్చు అని చెప్పినటువంటి ధర్మశాస్త్రాలు చెప్పినటువంటి వ్యక్తులు కూడా ఈ మధ్య కనపడుతున్నారు. వస్త్రాల పైన మాత్రమే తాకితే అది రేప్ అనబడదు, దాన్ని తప్పుడు మార్గంగా చెప్పక్కర్లేదు. అంటే వస్త్రాల లోపల చేతులు పెట్టి వారిని హింస పెడితే, రాళ్లతో కొడితే అప్పుడు అది రేప్ కిందికి వస్తుందా? లేదంటే ఇతర మతాల లాగానే అక్కతో, వదినతో, అందరితో కూడా ఇక్కడెక్కడ చేతులు వేసేయచ్చు అని చెప్తోంది ధర్మాసనాలు అవన్నీ కూడా. మరి ఎటువంటి స్థాయిలో ఉన్నాం మనం? ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎలాంటి వారు సపోర్ట్ చేస్తున్నారు అనే విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మనకి ధర్మశాస్త్రంలానే ఉండాలి కొంతవరకు. కొన్ని దేశాల్లో ఉంటాయి కదా, చేతికి చెయ్యి, కాలు కాలి, ముండానికి ముండెం, అలాంటి చట్టం కూడా మంచిదే అంటాను నేను, నా భావన. సరే, ఏదేమైనా ఈ రాశి వారికి సామాన్య ఫలితాలు ఎక్కువ చెప్పబడుతోంది. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో నెగిటివ్ ఫలితాలు 2 రోజులు మాత్రమే, 3 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ 2-3 రోజులు జాగ్రత్తగా ఉంటే చాలు. ధనయోగం ఉంది, వస్తులాభం ఉంది, వాహన యోగం. మొదటి వారంలోనే శుభయోగాలు ఉన్నాయి, తప్పకుండా అద్భుతమైన ఆనందం. 2వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి, నెగిటివ్ ఫలితాలు ఏం లేవు. ధనము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రుల సమాగమం, వివాహ సంబంధ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన యోగం, మానసిక శారీరక ప్రశాంతత పొందుకోవడం, ఆత్మస్థైర్యం, విద్యాలాభం, పోటీ పరీక్షలు గాని, అకాడమిక్ పరీక్షలు గాని, బ్యాక్లాగ్ పరీక్షలు గాని తప్పకుండా మొదటి 2 వారాల్లోనే విజయం సాధించే అవకాశం. ముఖ్యంగా IELTS, GRE, TOEFL లాంటి పరీక్షలు ఉంటే మొదటి వారంలో రాయండి, లేదా ఆఖరి వారంలో ఆఖరి 4 రోజులు రాయండి. అంటే 27, 28, 29, 30 ఆ సమయంలో రాసేయండి. తప్పకుండా మీకు విజయం ప్రాప్తిస్తుంది. అలాగే డ్రైవర్లు, పెయింటర్లు, ఎలక్ట్రీషియన్స్ మంచి కాంట్రాక్ట్ లభిస్తాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులు తవ్వే వారికి, తోలు రెగ్గులు షూ పరిశ్రమలు కానీ లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. పూలు పళ్ళు పండించే వారికి లాభం ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి లాభం. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి కూడా శుభవార్త వినవచ్చు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో లాభాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు ఉన్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వరకు లాభవంతంగా ఉంటుంది. సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి అనుకూలత, ప్రజల చేత మంచి గౌరవ ఆనందాలు పొందుకోవచ్చు. అలాగే నటీనటులకి, దర్శక నిర్మాతలకి, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి స్వదేశంలో, విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు పొందుకోగలిగే అవకాశం ఉంది. ప్రశాంతమైన జీవనం ఉంటుంది. వ్యాపార లాభం ఉంది. భాగస్వామి వ్యాపారత అనుకూలత ఉంటుంది. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణకి అభివృద్ధి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కూడా మంచి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో కూడా మంచి లాభం. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. 3వ వారంలో మొదటి 3 రోజులు జాగ్రత్తగా నుండి జన్మజాతకంతో చెక్ చేయించుకుంటే చాలా మంచిది. అనుకూలవంతమైన ఆకస్మిక ధన ప్రాప్తి పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి. 2వ వారంలో లాటరీలకి, జూదం దూరంగా ఉండండి. 3వ వారంలో మొదటి 3 రోజులు షేర్ మార్కెట్కి, లాటరీలకి, వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. 4వ వారంలో మొదటి 3 రోజులు జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు కూడా ఇతరుల మీద ఆధారపడకూడదు. ఇంకా అకాడమిక్ పరీక్షల్లో, పోటీ పరీక్షలు విజయం ఖాయం.
తప్పకుండా అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో కూడా ఉద్యోగ లాభం, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయ్యే అవకాశం, అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఇలా అనేక రకాలైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.